ఒక నియోజకవర్గం మండల్లో ఒక గ్రామం ఉంటే అది వేరే నియోజకవర్గానికి పోతుంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మండల్లో చిన్న ఆరపల్లి అని ఒక గ్రామం ఉంది అధ్యక్ష. అది ఉండడమేమో గజ్వేల్కి ఆనుకొని దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అధ్యక్ష. అది దుబ్బాక కాన్స్టిట్యున్సీకి పోతుంది అధ్యక్ష జనరల్. అలాగే తూప్రాన్లో కూడా గజ్వేల్ తూప్రాన్ మండల్లో ఉంటుంది, కానీ మెదక్ కాన్స్టిట్యున్సీకి పోతుంది అధ్యక్ష. మీ ద్వారా ఎట్లయినా ఈ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ అవుతుంది కాబట్టి ఆ గ్రామాలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అంటే కాన్స్టిట్యున్సీకి ఒక్క దగ్గర వస్తుంది, మండల్ ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చి నియోజకవర్గానికి మళ్ళీ వేరే దానికి పోతుంది. అట్లా ఒక్కొక్క మండలికి ఒక్కొక్క గ్రామం చాలా కాన్స్టిట్యున్సీలలో ఈ సమస్య ఉంది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందు మేము మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసే గ్రామాలన్నీ ఆ మున్సిపాలిటీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అధ్యక్ష. ఇక్కడ సమస్య అధ్యక్ష, ఇది 3 మండలాల పరిధిలో వస్తుంది మేడం. తొగుటే, కొండపాక, కుక్కునూరుపల్లి. అయితే 2 రెవెన్యూ డివిజన్లు కూడా వస్తుంది అధ్యక్ష. అయితే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ వాళ్ళ గ్రామ సభలు పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష. కాబట్టి మళ్ళొకసారి మీ ద్వారా ఏంటంటే వేరే గ్రామాలు మున్సిపల్లో కలవడం వేరు, ఈ ముంపు గ్రామాలు ఈ మున్సిపల్లకు రావడం వేరు. దీన్ని త్వరగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చూపించాలని కోరుకుంటున్నాను. దాదాపుగా 12,849 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 78 గ్రామ పంచాయతీలను మనం ఈ మున్సిపాలిటీలోకి తీసుకొస్తా ఉన్నాం సార్. అయితే ఈ సందర్భంగా మనం చాలాసార్లు కూడా ఈ సభ ముందు పెట్టుకున్నాం సార్, అవకాశాలు పోతున్నాయి అనేటువంటిది. పరిష్కారం ఏందనేది ఒక మాట చెప్తాను సార్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తగ్గించబడుతూ ఉంది మున్సిపాలిటీల ద్వారా అనేది ఒకటి సార్. అయితే దీనికి ఎక్కువ మంది ఈ వర్గాల నుంచి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది సార్. దయచేసి ఈ సభ దాన్ని పరిశీలిస్తుందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. ఏంటంటే ఇప్పుడు 2 పిల్లల నిబంధన ఏదైతే ఉందో సార్, ఈ 2 పిల్లల నిబంధన వల్ల ఇప్పటికే మనం అప్పుడు జనాభా కంట్రోల్ కోసం మనం చేసినటువంటి ప్రయత్నాల్లో 100% సక్సెస్ అయినాం సార్. సక్సెస్ అయినాం, దానికోసం కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. 2 పిల్లల నిబంధన పెట్టడం ద్వారా కొంత జనాభా కంట్రోల్ అయింది, అయిపోయింది సార్. ఇవాళ దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది అనేటువంటి ఓ లెక్కలు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు ఇంకా మనం పాతదాన్ని ఆ నిబంధనను అట్లే పెట్టుకోవడం ద్వారా కొంత అవకాశాలు తగ్గిపోతాయి సార్. ఎక్కువ మంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఈ 2 పిల్లల నిబంధనను ఎత్తేస్తే లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఇంకొంచెం పెరుగుతాయి అనేది ఒక సూచన సార్. మున్సిపాలిటీలో లేదు, మున్సిపాలిటీలో ఎత్తేసారు. అవును, నేను పంచాయతీరాజ్లో ఉంది. అంటే ఇక్కడ మిస్ అయ్యేది అక్కడ కలుస్తుందేమో గ్రామ పంచాయతీలు అని చెప్తా ఉన్నాను సార్. మున్సిపాలిటీలో ఎంటర్ అయిన తర్వాత ఎస్ సార్, ఇక్కడ కొంత వెసులుబాటు వచ్చింది. కానీ అందుకే 12,849 గ్రామాలన్న మాట ఎందుకు చెప్పినంటే సార్, ఇక్కడ కొంత ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు, 3 పిల్లలు ఉంటారు, ఆయన కంటెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ అవకాశం లేదు. సో అటువంటి వాళ్ళకి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా ఈ వర్గాల నుంచి కొద్దిగా ఎక్కువ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా సూచన సార్. ఓకే రైట్ సార్. కవిత గారు. టూ ఇన్పుట్స్ అండి అంతే. ఒకటి, కొత్తగూడెం పాల్వంచకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇందాక గౌరవనీయులు పెద్దలు కోదండం సార్ కూడా చెప్పినట్టుగా ఆ పాల్వంచ కొత్తగూడెం ఏరియాలో ఎప్పటి నుంచో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంటుంది అధ్యక్ష. గిరిజనేతరులు గిరిజనుల ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ ట్రాన్సాక్షన్ చేయడం కానీ. అయితే అక్కడ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కడ ఏ రెవెన్యూ సిస్టమ్స్లో ఏళ్లలో సార్ ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా కూడా వారసత్వంగా ఒకరికొకరు అమ్ముకోవడము ట్రాన్సాక్షన్ చేసుకోవడం తప్పితే రైట్ అన్నది ఎవరికి ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా చోట్ల ఇప్పటికి కూడా ఉంది అధ్యక్ష, పాల్వంచ కొత్తగూడెం మధ్యలో. ఇప్పుడు ఇవాళ ఈ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం అధ్యక్ష, కొత్తగూడెము పాల్వంచ మధ్యలో కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట ఇవన్నీ చాలా అంటే 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఈ చేంజ్ అనేది తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా కూడా అక్కడ 1/70కి సంబంధించి అనేక భూములు ఉన్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది కొత్తగూడెం టౌన్లో కూడా 1/70 ఉండి ఇబ్బంది ఉండి రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఇప్పటికి కూడా ప్రివలెంట్ ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఉండగా
మరి ఇందాక శ్రీధర్ బాబు సార్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అవి మేము అక్కడక్కడ ఎగ్జామ్ట్ చేసి చేస్తూ ఉన్నామని చెప్పారు సార్. సో ఇట్లా సెలెక్టివ్ ఎగ్జామ్షన్ చేయడం అన్నది ఏంటన్నది అర్థం కావడం లేదు. 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక కార్పొరేషన్ అనేటటువంటిది కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అందులో ఈ ఏరియా సార్ అంటే నాకు బాగా తెలుసు, చాలా అనుబంధం ఉంటుంది నాకు కొత్తగూడ పాల్వంచ. రిపీటెడ్గా ఉద్యమ సందర్భంలో కూడా ట్రావెల్ చేసినప్పుడు గిరిజనేతరులు ఎప్పుడు చెప్పేది అదే, మావి అన్నీ కూడా ఎలినేట్ అయిపోతూ ఉన్నాయి ప్రాపర్టీస్ అని చెప్తా ఉంటారు అధ్యక్ష. సో వాళ్ళ రైట్స్ని పోగొట్టేటటువంటి అధికారం మనకు లేదు. మనం ధరణి తెచ్చినా ఇప్పుడు భూమాత అని చెప్తున్నా రూరల్ ఏరియాస్లో భూముల గురించే మాట్లాడినాం అధ్యక్ష. అర్బన్ ఏరియా భూములకు సంబంధించి మనం ఎక్కువ మాట్లాడలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ఒక జటిలమైన సమస్య. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తున్నా అధ్యక్ష, ఇది పాలిటిక్స్ కాదు. కంప్లీట్గా అక్కడ ఉండేటటువంటి వారందరినీ కూడా శ్రీధర్ బాబు గారు మాట్లాడుకుంటూ ఒక మాట ఏమన్నారంటే, గ్రామ పంచాయతీల తీర్మానం కంపల్సరీ కాదు కదా, మీరే చట్టంలో పెట్టారు. కంపల్సరీ కాదు అధ్యక్ష, కానీ అడ్వైజరీ కదా అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యం. కంపల్సరీ మ్యాండేటరీ అని ప్రతి ఒక్కటి కూడా ఉండదు. స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీలో అట్లీస్ట్ అక్కడ ప్రజల్ని మనం కలుపుకొని పోతే బాగుంటుంది అనేటటువంటిది ఒక ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా ఈ పల్లె ప్రగతి పనులు కంప్లీట్గా నిలిచిపోయి అక్క ఉన్నారు సీతక్క కాబట్టి రిఫర్ చేస్తున్నానండి. చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. మళ్ళీ కంప్లీట్గా గ్రామాలలో కనీసం మోరీలలో చెత్త తీయలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. కొద్దిగా దయచేసి గ్రామాలకు సంబంధించి ఫోకస్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా కాలువలలో కూడా చెత్త తీయకపోవడంతో ఆ నీళ్లు కూడా పోనటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ఫోకస్ చేయవలసింది కోరుతాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ పరిధి విస్తరణలో భాగంగా పక్కనే ఉన్నటువంటి నర్సింగాపూర్ గ్రామానికి చెందినటువంటి కొన్ని సర్వే నెంబర్ 421, 428, 437, అట్లాగే నూకపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొన్ని సర్వే నెంబర్స్, ఈ రెండింటిని జగిత్యాల మున్సిపల్ పరిధిలో కలిపే విధంగా ఈ బిల్లు రావాలి. అంటే వాస్తవంగా పట్టణంలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి స్థలం కొరత ఉండడంతో ఈ రెండు గ్రామాలు కూడా పక్కనే ఉంటాయి కాబట్టి ఆ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టబడడం జరిగింది. ఇవాళ రేపు ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే వరకల్లా యాజ్ ఇట్ ఈస్ రెవెన్యూ పరంగా ఏదైతుందో వాళ్ళు ఆ నూకపల్లి అనేది పక్క మల్యాల మండలం సార్. అది బేసికలీ ఇట్స్ ఫ్రమ్ అదర్ మండల్. ఎన్నికల్లో ఏదైతుందో ఇబ్బంది వస్తుందో కాబట్టి అది మున్సిపాలిటీలో కలిపే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ బిల్లు తేవడం జరిగిందో దీన్ని సంపూర్ణంగా సంబంధిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇందులో ఏదైతే ఇంతకుముందు కొందరు సభ్యులు మాట్లాడినట్టు ఇది కేవలం ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి పరిమితమవుతుంది. ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి పరిమితం అయ్యే వరకల్లా ఇది ఓన్లీ ఆ ఎన్నికలకు మాత్రమే ఇది వినియోగం అవుతుంది. రేపు ఏదైతుందో ఈ ఆస్తుల మార్పిడి, రెవెన్యూ సర్వే నెంబర్స్, భూముల మార్పిడికి వచ్చే వరకల్లా ఏదైతున్నదో మళ్ళీ ఒరిజినల్ విలేజ్ పోల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూకపల్లి అనేది ఇది మల్యాల రెవెన్యూ మండల్, అది ఇప్పుడు వచ్చి ఏదైతుందో జగిత్యాల కలుస్తుంది సార్. ఇది సపరేట్ మండల్ మున్సిపాలిటీ. ఫర్ రిజిస్ట్రేషన్ పర్పసే నౌ దే ఆర్ మేడ్ టు గో టు మల్యాల్ సపరేట్. దాని ఇన్కమ్ ఇదంతా కూడా వేరిపోతుంది. ఇలా గత ప్రభుత్వం నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా సార్ ఇది సమూహ ప్రభుత్వాల దృష్టి కేంద్రీకరిస్తలేదు దీని మీద. మనము కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏదైతుందో మనము ఈ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఏ గ్రామానికి ఎంత కేటాయింపు చేయాలనేది డిమార్కెట్ చేసి మనం జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఈ సర్వే నెంబర్లన్నీ కొత్తగా రూపొందించుకున్న గ్రామ పంచాయతీకి కేటాయింపు చేయబడ్డదని చెప్పని ఇవ్వడం జరుగుతుంది. బట్ రెవెన్యూ పరంగా ఏదైతున్నదో దానికి అనుగుణంగా జీవో జారీ కావటం లేదు. రెవెన్యూ పరంగా దానికి అనుగుణంగా జీవో జారీ కాలేకపోవడంతో రిజిస్ట్రేషన్స్ దాని ద్వారా వచ్చే ఆదాయం అనేది మళ్ళీ ఒరిజినల్ విలేజ్ అయిపోతున్నారు సార్.